లాంటిది మా చేతిలో నీకు వందనాలు ప్రభావ. మరి వాక్యం మిమ్మల్ని బతికించేది, బాధలు నెమ్మదిచ్చేది, సంతోషించి సమాధానించేది అయ్యా. నీ వాక్యాలే కట్టు పాట పాటలు ఏతులైతే కానీ నీ స్థుతులు స్తోత్రాలు ఇప్పుడు చదువుతుండగా మీరు మాట్లాడండి తండ్రి. వారు నీ మాటలో శక్తి ఉంది, జీవం ఉంది, ప్రభావం ఉంది తండ్రి. వాళ్ళు జీవితాలు మార్చేది నీ వాక్యమే అయ్యా. బ్రతుకులు మార్చేది నీ వాక్యమే తండ్రి. కుటుంబాలను మార్చేది నీ వాక్యమే తండ్రి. నీ వాక్యలో శక్తి ఉంది తండ్రి, జీవం ఉంది, ప్రభావం ఉంది నాయన అయ్యా. నీ మాట సెలవిచ్చినప్పుడు ప్రభువా మరి అనేకులు రోగులు స్వస్థపరచబడ్డారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయ్యాలు వెళ్ళిపోయినాయి నీ నామంలో అయ్యా. వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సుధాంచుబడి చదువుతుండగా వారి ఉదాహరణలో అది వాక్యం పనిచేయనట్టుగా సహాయం చేయాలి. నీకు వందనాలు. ఉదయాలు జీవితాలు మార్చేది పరచబడిన వాక్యాలు అగ్ని లాంటిది వాక్యం, చెడును కాల్ చేస్తుంది. వాక్యం అద్దము లాంటిది అయ్యా. మేము చెడును తీసేసుకోవటానికి కలుపుకోవటానికి నువ్వు వాక్యం ఏంటో నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడానికి వందనాలు చెల్లిస్తూ ఈ జీవితాలను మార్చిగా ఉంటున్నామని వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపము లేని వారము చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందుము. ఆయన సత్యం ఉండదు మనలో, ఆయన సత్యం ఉండదు. ఒప్పుకోవాలన్నట్టు ప్రతి పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. జన్మ కర్మ పాపాలు చాలా ఉంటాయి. 1:9 కనుక మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అనేక చూపులు, తలంపులు, క్రియలు, ప్రవర్తనలు రకరకాలుగా మానవులంగా అనేక విషయాలు తట్టుకుంటాడు. అందుకంటే మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరి పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుంచి, నీ దుష్టత్వం నుంచి, అవిధేయత, అపవిత్రత నుండి మనలను పవిత్రులుగా చేయిస్తాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నీతిమంతుడుగా అవుతావు. ప్రార్థన వింటాడు. ఆయన పరిశుద్ధులు, ఆయన బిడ్డలుగా ఆయన ఎందరైతే తన నామమున విశ్వాసం ఉంచి ఆయన పిల్లలై అధికారం ఇస్తారట. ఆయన పిల్లలై అధికారం ఇచ్చాడు. ఆయనకు వారసులు ఆయన అన్ని మనకే వస్తాయి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలు ఆయన అడిగినాలి, పొందుకుంటాం మనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచింపబడి విమోచనం ద్వారా విడుదల ఉత్తముగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ రక్తాన్ని అంగీకరించడం వల్లనే అక్కడ మనం చూడండి. అక్కడ మరి 11వ వచనం, నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించబడేవాడు దేవుని వెతుకు వారు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైన మేలు చూవాడు లేడు, ఒక్కడైనా లేడు అంటున్నాడు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి కింద చెప్పించిన పగ ఉన్నది, రక్తం చిన్నట్టు వారి పాదములు పరిగెత్తుతున్నవి, నాశమును కష్టములు వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరగరు. ఈ విధంగా ఆయన అక్కడ ఆ 23లో అందుకేనట్టు అందరూ పాపం చేసి దేవుడు అక్కడ పై 22 వచ్చింది. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. నమ్ముకున్న వాళ్ళకు దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. పాపం ఒప్పుకొని ఆయనను విడిచిపెట్టి ఏ భేదం అందరూ పాపం చేసి దేవుడు అన్ని అనుకుంటున్నారు కానీ పొందలేకపోతున్నారు కనుక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వరై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనం పేరుకు బ్రతుకుతున్నాం కానీ